హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. యూజువల్గా చిన్నపిల్లలు అన్ఫార్చునేట్గా కింద పడిపోయి ఎల్బో జాయింట్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. ఎల్బో జాయింట్స్ అనేది వెరీ నోటోరియస్. ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఆ మూమెంట్ అనేది రాదు. ఈవెన్ తినడానికి కానీ వాష్రూమ్ కడుక్కోవడానికి చాలా ఇబ్బంది అవుతుంటుంది. అటువంటి పేషెంట్లో మా దగ్గరకు వచ్చిన హెరెన్ రెడ్డి చిన్నపిల్లడు, వాళ్ళ ఫాదర్ తీసుకొని వచ్చాడు. అన్ఫార్చునేట్గా ఎల్బో జాయింట్ ముక్కలు ఫ్రాక్చర్ 6 పీసెస్ అయింది. ఈజ్ నాట్ ఏబుల్ టు ఈవెన్ బెండ్ ఇట్. సో వీడిడే మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ, అంటే చాలా చిన్నగా కోత కూడా లేకుండా సర్జరీ చేసాము. సక్సెస్ఫుల్ సర్జరీ అయింది. మా హెరిన్ జస్ట్ ఇది చేయరన్నా, ముడుచుకో, వెరీ గుడ్, చాపు, ఈ మూమెంట్స్ గుడ్. సో వాళ్ళ ఫాదర్ అంటే తెలుసుకుందాం. ఎలా ఉంది సార్? ఏమైంది బాబుకి అసలు? సైక్లింగ్ మీకల్ కింద పడ్డాడండి. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? 45 days అవుతుంది. 45 days అవుతుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎట్లా ఉంది? ట్రీట్మెంట్ వైజ్ గుడ్ సార్, యాక్చువల్గా ట్రీట్మెంట్ వైజ్ అండ్ స్టాఫ్ కూడా మంచి కోఆపరేటివ్ ఉన్నారు. మీ బాబు ట్రీట్మెంట్ ఓవరాల్ కంప్లీట్ అయింది ఈ రోజు తోటి. 45 days టైం ఇస్తే 45 days లో ఎంత పర్సెంటేజ్ రికవర్ అయ్యాడు? మొత్తం ఆల్మోస్ట్ 90% అయిందండి. 90%. మూమెంట్స్ కూడా బాగా వచ్చాయండి. సో యూజువల్ గా ఎల్బో సర్జరీస్ లా కొంచెం స్టిఫ్నెస్ వచ్చినా తినడానికి కష్టం అవుతుంది, మెడ ఉంచి తినాల్సి వస్తుంది. బట్ వీ డూ వెరీ అడ్వాన్స్డ్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్, మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ, కోత లేకుండా చేసేసరికి అబ్బాయికి కంప్లీట్ రికవరీ వచ్చింది. సో ఇంకేమైనా మాట్లాడాలనుకుంటారా మీరు? ట్రీట్మెంట్ వైజ్ వెరీ గుడ్ సార్. యు ఆర్ హ్యాపీ? హ్యాపీ యాక్చువల్లీ. హెరెన్, హౌ ఆర్ యు నాన్న? యు ఆర్ ఓకే? గుడ్. సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.